సమ్మక్క పుట్టి పెరిగిన నిజమైన ఊరికైతే పోతానం. ఈ ఇంట్లోనే సమ్మక్క అయితే నివసించింది చిన్నప్పుడు. చూడండి ఇక్కడైతే మనకు ఒక పెద్ద పాము పుట్ట అయితే ఉంది. ఇక్కడికి వచ్చే పామును సమ్మక్క అమ్మవారిగా ఇక్కడ భక్తులు అయితే కొలుస్తూ ఉంటారు. ఇవే మనకు నీళ్లు. ఈ నీళ్లు మనకు 365 రోజులు ఇట్లా వస్తూనే ఉంటాయి. ఈ సారక్క గద్దె పక్కకే మనకు గోవిందరాజు గద్దె కూడా ఉంటది. అది కూడా మీకు చూపిస్తా చూడండి. ఇంకా ఇక్కడనే మనకు సమ్మక్క సారక్క గద్దె నుండి ఒక 2 కిలోమీటర్స్ దూరంలో ట్రైబ్ మ్యూజియం ఉంటది. అక్కడికి పోయి అక్కడ ఏముందని కూడా మీకు చూపిస్తా చూడండి. చూస్తున్నారు కదా ఇక్కడ బొమ్మల రూపంలో మనకైతే మంచిగా వీళ్ళు అర్థమయ్యేటట్టు ఇక్కడ బొమ్మల రూపంలో చేసి మ్యూజియం వాళ్ళు అయితే ఇక్కడ పెట్టారు. ఈ వీడియోలో నేను ములుగు డిస్టిక్ లో ఉన్నటువంటి సమ్మక్క సారక్క జాతరకైతే వచ్చాను. ఈ సమ్మక్క సారక్క జాతర మనకు తెలంగాణలోనే అతి పెద్ద ట్రైబ్ ఫెస్టివల్. ఇక్కడికి తెలంగాణ నుండే కాకుండా వేరే వేరే స్టేట్ నుండి కూడా వచ్చి అమ్మవారిని అయితే దర్శించుకుంటారు. ఇదే మనకు సమ్మక్క గద్దె చూస్తున్నారు కదా. ఇక్కడైతే మనకు అమ్మవారు ఉంటారు చూస్తున్నారు కదా. ఇది మనకు సమ్మక్క గద్దె చూడండి. ఇది మనకు సారక్క గద్దె చూస్తున్నారు కదా. ఇది మనకు సారక్క గద్దె. ఈ సారక్క గద్దె పక్కకే మనకు గోవిందరాజు గద్దె కూడా ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తా చూడండి. ఇది గోవిందరాజు గద్దె. ఇది చూడండి. ఇది మనకు గోవిందరాజు గద్దె. ఇది మనకు పగిదిబరాజు గద్దె. ఒకసారి లోపలికి పోదాం. ఇది మొత్తం ఖాళీ ఉంది కానీ సమ్మక్క సారక్క జాతర టైంలో ఇక్కడ ఇసుక పోతే రావనంత మంది జనాలు అయితే ఉంటారు. మనకు అమ్మవారి గద్దెల నుండి ఒక 1.5 కిలోమీటర్స్ దూరంలో మనకు చిలకల గుట్ట అయితే ఉంటుంది. ఇప్పుడు చిలకల గుట్ట దగ్గర పోయి అక్కడ ఎలా ఉంది ఏముందని మీకు చూపిస్తా చూడండి. ఇదే మనకు చిలకల గుట్ట చూస్తున్నారు కదా. ఇక్కడ నుండి మనకు గుట్ట మీద నుండి 365 రోజులు నీళ్ళు వస్తూనే ఉంటాయి. ఒకసారి కిందికి దిగి నేను మీకు ఒకసారి చూపిస్తా. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదే మనకు చిలకల గుట్ట. ఇక్కడనే మనకు సమ్మక్క అమ్మవారు అయితే గుట్ట మీదకి వెళ్ళి కుంకుమభరణిగా అయితే మారిపోయింది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అమ్మవారిని కుంకుమభరణిగా మారిన అమ్మవారిని తీసుకొచ్చి ఆ సమ్మక్క గద్దెల దగ్గర పెట్టి పూజ అయితే చేస్తూ ఉంటారు. మన తెలంగాణ నుండే కాకుండా వేరే వేరే స్టేట్ నుండి కూడా వచ్చి సమ్మక్క అమ్మవారిని అయితే దర్శించుకుంటారు ప్రతి సంవత్సరం. చాలా పవర్ఫుల్ అంటే చాలా పవర్ఫుల్ అమ్మవారు. గుట్ట మీద నుండి వస్తాయి మనకు 365 రోజులు ఈ వాటర్ వస్తూనే ఉంటాయి. ఈ వాటర్ ఎట్లున్నాయని ఒకసారి నేను టేస్ట్ చేసి మీకు చెప్తా. ఈ వాటర్ మనకు సేమ్ మినరల్ వాటర్ కన్నా మంచిగా ఉన్నాయి. చాలా టేస్టీగా అయితే ఉన్నాయి. ఇవే మనకు నీళ్లు. ఈ నీళ్లు మనకు 365 రోజులు ఇట్లా వస్తూనే ఉంటాయి. ఇది మరి ఎక్కడి నుండి వస్తున్నాయో ఇంతవరకు ఎవరికి తెలియదంట. వాటర్ అయితే చాలా స్వీట్గా ఉన్నాయి. ఈ వాటర్ రావడం వల్ల మనకు కిడ్నీలో ఉన్న ఏమన్నా అనారోగ్య సమస్యలు ఉంటాయి కదా, అవన్నీ తొలగిపోతాయని చెప్తూ ఉంటారు పెద్దలు. ఇంకా ఇక్కడనే మనకు సమ్మక్క సారక్క గద్దె నుండి ఒక 2 కిలోమీటర్స్ దూరంలో ట్రైబ్ మ్యూజియం ఉంటుంది. అక్కడికి పోయి అక్కడ ఏముందని కూడా మీకు చూపిస్తా చూడండి. ఆదివాసీ మ్యూజియం అయితే బంద్ ఉంది, కానీ లోపల మనకు సమ్మక్క పుట్టినప్పటి నుండి చనిపోయిన వరకు ఎట్లా అయిందనేది బొమ్మల రూపంలో ఉంటుంది. ఒకసారి లోపలికి వెళ్ళి నేను మీకు చూపిస్తా చూడండి. సమ్మక్క అమ్మవారు కొంచెం పెద్దగా అయ్యాక ఇలా ఉండి వీళ్ళ పేరెంట్స్ తోని ఆడుకుంటూ ఉన్నారు. ఇక్కడ చూసినట్టయితే మన సమ్మక్క అమ్మవారికి పగిదిబరాజు అనే ఒక రాజుకి ఇచ్చి అయితే పెళ్లి చేస్తారు. సమ్మక్క అమ్మవారు చిన్నప్పటి నుండే నాటు వైద్యం అయితే ఇక్కడ ఉన్న ట్రైబ్స్ వాళ్ళందరికీ అమ్మవారే పాము కుట్టిన కానివ్వండి, తేలు కుట్టిన కానివ్వండి, అమ్మవారు అయితే నాటు వైద్యంతో అందరికీ నయం చేసేవారు. యుద్ధం తర్వాత సమ్మక్క అమ్మవారు అయితే చిలకల గుట్ట మీదకి పోయి ఇలా కుంకుమభరణిగా అయితే మారిపోయింది. చూస్తున్నారు కదా ఇక్కడ బొమ్మల రూపంలో మనకైతే మంచిగా వీళ్ళు అర్థమయ్యేటట్టు ఇక్కడ బొమ్మల రూపంలో చేసి మ్యూజియం వాళ్ళు అయితే ఇక్కడ పెట్టారు. చాలా అంటే చాలా డీటెయిలింగ్ అయితే వీళ్ళు ఇక్కడ డిజైన్ చేసి పెట్టారు. చాలా బాగుంది అసలు ఇది చూస్తుంటేనే. అయితే 11వ శతాబ్దంలో మేడారం ప్రాంతం అంతా ఓరుగల్లు రాజులు అయితే పరిపాలించేవారు. ఈ ప్రాంతం అంతా అడవే ఉన్నప్పటికీ వర్షాలు లేక కరువు కాటకాలతో ఉంటారు. అప్పుడు కొందరు బోయవాళ్ళు అడవిలోకి వేటకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఒక పుట్ట మీద ఒక చిన్న పాప అయితే కనిపిస్తుంది. ఆ పాపకి సమ్మక్క అని పేరు పెట్టి గారాబంగా పెంచసాగుతారు. నిజంగా సమ్మక్క దేవతలా అయితే ఉంటుంది.
సమ్మక్క పసరు మందు ఇస్తే ఎలాంటి రోగమైనా వెంటనే నయమైతే అవుతుంది. యుక్త వయసు రాగానే సమ్మక్కకి మేడారంకు రాజు అయిన పగిదిబ్బ రాజుకైతే ఇచ్చి పెళ్లి చేస్తారు. కొంతకాలం అయ్యాక జంపన్న, సారక్క, నాగులమ్మ అనే ముగ్గురు పిల్లలు అయితే పుడతారు వాళ్ళకు. అంతా మంచిగున్న సమయంలో మళ్ళీ కరువు కాటకాలు అయితే వస్తాయి. మరోపక్క ఓరుగల్లు రాజులైతే పన్ను కట్టమని అడుగుతారు. కరువు వల్ల పన్నులు కట్టలేమని రాజుకైతే చెప్తారు. పన్నులు కట్టలేదని ఓరుగల్లు రాజులైతే యుద్ధం ప్రకటిస్తారు. 1000 మందికి పైగా సైనికులు ఇంకా గుర్రాలతో యుద్ధానికి అయితే వస్తారు. ఒక టైంలో పగిదిబ్బ రాజు అయితే మరణిస్తాడు. అది విన్న సమ్మక్క తన ముగ్గురు పిల్లలతో యుద్ధం అయితే చేస్తుంది. రాను రాను యుద్ధంలో సమ్మక్క అయితే పైచేయి అవుతుంది. అప్పుడు ఓరుగల్లు రాజులు వెనక నుండి బాణాలు అయితే దింపుతారు సమ్మక్కకు. 100కి పైగా దిగిన బాణాలతో సమ్మక్క అయితే ఉంటుంది. ఇంకోవైపు ఏమో సమ్మక్క కొడుకైన జంపన్న చివరి శ్వాస అయితే వదులుతాడు. ఒంటి నిండా గాయాలతో నడుచుకుంటూ వెళ్లి చిలకల గుట్ట మీద కుంకుమరణిగా అయితే మారిపోతుంది. సమ్మక్క సారక్క ఆదివాసీ మ్యూజియం ఇప్పుడైతే ప్రజెంట్ అయితే క్లోజ్ లో ఉంది. ఇందులో మనకు సమ్మక్క సారక్క వాళ్ళ టైంలో వాడిన అన్ని రకాల వస్తువులు అయితే ఉంటాయి. మంచాలు కానివ్వండి, కత్తులు కానివ్వండి, ఖడ్గాలు కానివ్వండి, అప్పట్లో వ్యవసాయానికి వాడే పనిముట్లు కానివ్వండి, ప్రతి ఒక్కటైతే ఇందులో అయితే పొందుపరిచారు. నా ఇప్పుడైతే ప్రజెంట్ క్లోజ్ లో ఉంది, మీకు చూపిద్దాం అనుకున్నా. కానీ నేను ఇదే మనకు జంపన్న వాగు. ఇందులోనే మనకు జంపన్న చివరి శ్వాస అయితే వదిలాడు. అందుకే దీన్ని అప్పటి నుండి జంపన్న వాగు అని పిలుస్తూ ఉన్నారు. ఇప్పుడైతే నిన్న వాన పడ్డది కాబట్టి ఇప్పుడైతే ఇందులో అయితే నీళ్లు ఉన్నాయి. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇలా అసలు నీళ్ళే లేవు. సమ్మక్క పుట్టి పెరిగిన నిజమైన ఊరికైతే పోతానం. ఈ మేడారం జాతర నుండి మనకు ఎగ్జాక్ట్ గా 15 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటది బయ్యక్కపేట అనే ఊరు. అక్కడైతే సమ్మక్క అమ్మవారు చిన్నప్పటి నుండి పుట్టి పెరిగింది. ఇదే రోడ్ లో ఒక 15 కిలోమీటర్స్ పోతే సమ్మక్క పుట్టి పెరిగిన ఊరు అయితే వస్తుంది. చూస్తున్నారు కదా, ఇది మొత్తం ఫారెస్ట్ లెక్కనే ఉంది. ఇటు మొత్తం గ్రీనరీయే, ఇటు మొత్తం గ్రీనరీయే ఉంది. చూడండి, ఇదే బయ్యక్కపేట. ఇక్కడనే మనకు సమ్మక్క అమ్మవారు అయితే పుట్టి పెరిగారు. ఒకసారి సమ్మక్క ఇంటి దగ్గర పోయి కూడా అక్కడ ఎలా ఉందనేది మీకు చూపిస్తా. చూడండి, మెయిన్ రోడ్ నుండి ఒక చిన్న మళ్ళీ ఇంకొక రోడ్డుకి అయితే వచ్చినాం, సిమెంట్ రోడ్డుకు. ఇక్కడ నుండి హార్డ్లీ ఒక 500 మీటర్స్ పోతే మనకు సమ్మక్క ఇల్లు అయితే కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ చెట్టు ఉందా, చెట్టు పక్కన మనకు బోర్డు ఉంది. దాని తర్వాత ఇట్లా అని స్ట్రేట్ పోతే మనకు ఇక్కడ సమ్మక్క పుట్టి పెరిగిన ఇల్లు అయితే ఉంది. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడనే సమ్మక్క అమ్మవారు అయితే పుట్టి పెరిగింది ఈ ఊర్లోనే. చూడండి, ఇదే మనకు సమ్మక్క పుట్టి పెరిగిన ఇల్లు. ఒకసారి లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందని మీకు చూపిస్తారండి నాతో పాటు. ఇక్కడ మనకు స్టార్టింగ్ లోనే ఒక గంట అవుతుంది. చూడండి, ఇక్కడ మనకు ఒక పెద్ద గజస్తంభం లాగా అయితే ఉంది, కట్టెతో చేసి పెట్టారు ఇక్కడ. ఇది ఈ ఇంట్లోనే సమ్మక్క అయితే నివసించింది చిన్నప్పుడు. ఒకసారి రండి, ఒకసారి లోపలికి వెళ్దాం రండి. చూడండి, ఇక్కడైతే మనకు ఒక పెద్ద పాము పుట్ట అయితే ఉంది. దీని ముందు మనకు ఒక చిన్న రంధ్రం లాగా ఉంటుంది. ఇక్కడ మనం పెట్టిన నైవేద్యాలన్నీ ఆ పాము వచ్చి స్వీకరిస్తుందంట. వింటుంటేనే అసలు చాలా పవర్ఫుల్ అనిపిస్తుంది నాకైతే. ఇక్కడికి వచ్చే పామును సమ్మక్క అమ్మవారిగా ఇక్కడ భక్తులు అయితే కొలుస్తూ ఉంటారు.